అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. అయితే ఊహించిన ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా చాలామంది ఈ విషయాలు విన్న తర్వాత ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని అయితే ఆలోచిస్తారు. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో కూడా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేసేయండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఇమీడియట్గా మీ వరకు వస్తుంది. ఉచితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక లేట్ చేయకుండా అసలు టాపిక్లోకి అయితే వెళ్ళే ముందు వీడియోని ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా, మరి హైదరాబాద్లో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. టపాస్లా పేలింది ఏంటో కాదండి, ఏకంగా వాషింగ్ మిషన్ అన్నమాట. వాషింగ్ మిషనే పేలింది. ఇక హైదరాబాద్లో పుష్పాలగూడెంలో వాషింగ్ మిషన్ అయితే మరి పేలుతూ ఈ యొక్క షాకింగ్ ఘటన అయితే జరిగింది. ఈ యొక్క వీడియో అనేది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తిరుమల హిల్స్ రోడ్ నెంబర్ 11లోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ ఒక్కసారిగా పేలింది. అసలు ఎలా పేలింది ఏంటనేది అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ దీంతో పెద్ద ఎత్తున అయితే మంటలు చెలరేగిందనమాట. అక్కడ వీలైనంత వరకు కూడా తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం వల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. కానీ వాషింగ్ మిషన్ అనేది టపాస్లా పేలడం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా అవడంతో వెంటనే ఫైర్ ఇంజిన్కి రావడానికి దాదాపు గంట సమయం అయితే పట్టింది. మరి దీంతో నష్టం అయితే జరిగిందని ఆరోపించారు. కానీ ఎవరికి కూడా ఆ యొక్క ఘటనలో గాయాలైతే జరగలేదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. కాబట్టి మరి అలర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్స్ కూడా ఇలా జరుగుతుంది అంటే మొన్నటి వరకు కూడా ఏసీలు పేలేదు, ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా పేలడంతో జనాలంతా కూడా కాస్త భయాందోళనకి అయితే గురవుతున్నారు. మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అటువంటివి ఏవి లేకుండా ఉంటుందని, ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ దగ్గర ఉండేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని కూడా మొన్న శ్రీకాకుళంలో కూడా తడి చేతులతో మరి వాషింగ్ మిషన్ ప్లగ్ని తీయిపోయి మరి కరెంట్ షాక్తో మృతి చెందింది ఒక ఆవిడ. మరి ఇటువంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా ముందుగానే ఎప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఇక వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవేర్నెస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడం ఎంతో అవసరం.